మన ప్రభువుని యేసుక్రీస్తు నామమున నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 44వ అధ్యాయం 21వ వచనము. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకొనుకొము. నీవు నా సేవకుడు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను అని వాగ్దానం ఇచ్చాను. పరిశుద్ధాత్మడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి 1000 స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు అప్పుడు దేవుడి వాగ్దానం చేయించారండి. వెంటనే స్టేటస్ పెట్టినండి. అవునండి, దేవుడు నన్ను ఎన్నోసార్లు నువ్వు నా సేవకుడు, నేను మర్చిపోతాను, నేను మర్చిపోజాలని చాలాసార్లు మాట్లాడారనమాట. ఇక్కడ మరి దిమ్మల ఈరోజు కూడా మాట్లాడుతున్నారన్నమాట. ఎందుకంటే మనం 40 రోజుల ప్రార్థనలు చేస్తున్నాము, ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాము కదండి. ఇంకా మరి సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం, ప్రతిదినం కూడా మరి బైబిల్ ధ్యానిస్తున్నాం. బైబిల్ అయితే నేను మరి మొత్తం రాసేసానండి. దేవుని కృప వల్ల నన్ను రాయగలిగే 3 సంవత్సరాలు పట్టింది రాయటానికి బైబిల్ మొత్తం. అయితే ఇంకా మనం ఈ విధంగా దేవుణ్ణి మరి ఆరాధించేవారుగా ఉంటున్నాం కాబట్టి దేవుడు మనల్ని మర్చిపోరు అని అంటున్నారు అనమాట. మంచి విడిపోయినట్లు నేను ఎత్తుక్రమంలోని మబ్బు తొలిపోయిన నీ పాపను నేను తుడిచేస్తున్నాను, నేను నిన్ను మోచించుకున్న నా ఎద్దుకు మళ్ళీ కొనమంటున్నారు. ఏమనండి, ఆయన మరి మనల్ని మంచుకుంటే ఎముక తెల్లకి కడిగారనమాట. ఆయన రక్తంలో ఆకాశం నుండి బొట్లు రక్తం నా మీద పడుతున్న ప్రత్యేక పాపం కడిగేసి అని ఎర్రని రక్తం తెల్లని అక్షర రాసి చూపించారండి. ఇంకా ఏమంటున్నారండి, గర్భం నుండి నిన్ను నిర్మించిన నీ మోచుకుడు యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు. యెహోవా నేనే సమస్తం జరిగించేవాడను, నేను కూడా నీ ఆకాశం విశాల పరిచినవాడను, నేనే భూమిని పరిచినవాడను అని చెబుతున్నారండి. అందుకని దేవుడు మరి మనకు తోడుగా ఉంటున్నారు. మనల్ని మర్చిపోయే దేవుడు కాదు, వేటగాడి నుండి మనల్ని విడిపించే దేవుడు, నాశకమైన తగులు రాకుండా మనం రక్షించే కాపాడే దేవుడు. నిన్ను నడిపడి నిబ్రంగా ధైర్యంగా ఉండమంటున్నారు. మోసేదేవుడు నీకు తోడు ఉంటా అంటున్నారు అనమాట. ఇంకా నేను అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రాస్తాను, మరుగైన దానాన్ని నీకు ఇస్తా అన్నారు. నీ మరలో నీటిని కాబట్టి ప్రభుత్వం దోదులు కాగనిపిస్తా అన్నారు. వెళ్ళి ప్రతి స్థలం నీ తోడు అంటున్నారు. నేను పొందిన నీ స్వస్థ చేత అంటున్నారు. నేను నీ కుడి చేతిని పెట్టుకున్నాను, నేను విడును, నేను నిండిపోయిన అంటున్నారు. ఆకాశ నిద్రలు భూమి కంపించి నా కృప నేను నిలిచిపోదు అంటున్నారు అనమాట. తండ్రి తన వాళ్ళని చేర్పడండి, నేను బాబు గారు చేర్పడే దేవుడు మన దేవుడు అనమాట. దేవుడు నీ ఒకరిని సంసారం ఎల్లప్పుడూ మన మీద ఉంటాయి అంటున్నారు. నీ ముందు చూడే మనకు తోడై ఉంటా అన్నారు. నేను విడుడు, నేను ఎడబడిన భయపడద్దు అంటున్నారు. దీర్ఘాయుధం తత్పరుస్తాను, నా రక్షణ నీకు చూపిస్తానని ఇదేనా మాట్లాడుతున్నారు. ఇదేనా ఒక మంది జీతం నెరవేరని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌన్నతుల సరస్వతి మందిర ఘనమైన నమ్మకం శృతి తండ్రి ఎంతమంది ప్రపంచంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డకి అవస్థలు తిట్టండి, అక్కడ తెచ్చిన కోరికలు తెచ్చండి. ఆయన చంటి బిడ్డకు మంచి ఆరోగ్యం, ఆయన విద్యార్థులు తోడుకోండి, నిరుద్యోగులకు ఉద్యోగాలు తెచ్చండి, ఆర్థిక పరిస్థితుల వరకు ఆర్థిక సాయం తెచ్చండి, అనారోగ్యమైన స్వస్థపరచండి, వేదనలో దుఃఖం ఓదార్చండి, కుంగిన వారిని లేవత్తండి, రక్షణ వారికి రక్షణ వ్యవస్థ ఇచ్చండి. మీరు దొరక రానేరు, మీరు వచ్చారు, మీ అందరూ సిద్ధపడ్డ కృప చెప్పండి, ఎత్తపడకుండా బాగా దయచేయమని మా ప్రభు పేరు చూడండి నేస్తుకిస్తా పరిశుద్ధమైన అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం. తండ్రి ఆమె ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ ఆల్.